హలో, వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ ఆఫ్ చాటెస్. ఈ రోజు దేనికోసం మాట్లాడుతున్నాము అనేది ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా. ఈ రోజు మనం జ్యువెలరీ కలెక్షన్స్ చూడబోతున్నాం అని చెప్పి కొన్ని ఫంక్షన్స్ ఉండడం వల్ల కొంచెం రెడీ అవ్వాల్సి వచ్చింది. సో ఆ రెడీ అవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో నేనైతే తీసుకున్నాను. బేసిక్ గా నేను చూడగానే జ్యువెలరీ కొనేసుకోవాలి అన్న మైండ్ సెట్ అయితే కాదు. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు నెక్ సెట్స్ కానీ అంత హెవీగా వేసుకోవడం అనేది నాకు ఇప్పుడు ఫంక్షన్స్ పర్పస్ తప్ప నార్మల్ గా అయితే నేను అంత హెవీగా వేసేసుకోవాలి అన్న టైప్ అయితే కాదు. బట్ కొన్ని అయితే తీసుకున్నాను, హెవీగా ఉన్నాయి, కొన్ని సింపుల్ గా ఉన్నాయి. సో అట్లా అన్ని రేంజెస్ థింగ్స్ కూడా కవర్ చేసి ఉన్నాయి నా దగ్గర. సో ఆ కలెక్షన్ అయితే నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో స్పెషల్లీ డెడికేటెడ్ టు మై ముద్దు గుమ్మలు అనమాట. ఫస్ట్ సెట్ వచ్చేసరికి నేను చాకర్ టైప్ తీసుకున్నాను. ఇది ఆన్లైన్ తీసుకున్నాను నేనైతే. ఇది కుందన్స్ సెట్ అనమాట. నేను కుందన్స్ సెట్ నేను ఎప్పుడు కూడా వేసుకోలేదు. బట్ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి కొంచెం భయపడ్డా. బట్ చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది. ఎవరైనా డాన్సెస్ అట్లా చేసిన వాళ్ళకైతే ఇలాంటి సెట్స్ చాలా బాగుంటాయి. ఇవి రెగ్యులర్ గా మనం అయితే వేసుకోలేము, ప్రతి ఫంక్షన్ కి అయితే మనం వేసుకోలేము. నాకు అప్పుడు ఆ ఫంక్షన్ కి సెట్ అయినట్టు మళ్ళీ నాకు రిమైనింగ్ ఫంక్షన్స్ కి దేనికి కూడా నాకు వేసుకోవడానికి సెట్ అవ్వలేదు. కానీ కొంచెం టీనేజర్స్ కానీ ఎవరైనా ప్రిఫర్ చేసినా చాలా బాగుంటది. సో ఆ సెట్ వచ్చేది. ఈ సెట్ మీరు చూస్తున్న అయితే ఇది చాలా దగ్గర నుండి చూస్తే ఇది మంచి రిచ్ లుక్ అయితే వచ్చింది. మంచి డైమండ్ ఫినిషింగ్ టైప్ ఇచ్చారు. యాక్చువల్ గా అంత తక్కువ కాస్ట్ కి నేను వస్తుందా, మంచిగా అవుట్లుక్ ఎలా ఉంటది అనుకున్నాను, కానీ చాలా 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 బాగుంది. సో ఇదైతే నాకు నేను చాలా తక్కువ యూజ్ చేశాను. ఇది ఎక్కువ పెట్టుకోలేదు, ఒక్కసారే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది చాలా చిన్న బుల్లి సెట్ అనమాట. మీద కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇది నాకు 1200 అట్లా పడినట్టుంది. ఇది కూడా చాలా మంచి లుక్ వస్తుంది డ్రెస్సెస్ మీద కానీ, లేకపోతే శారీస్ సింపుల్ గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ జ్యువెలరీ ప్రిఫర్ చేయవచ్చు. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఇది కూడా నాకు అరౌండ్ 1200 పడింది, 1500 సారీ. సో దీని లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇయర్ రింగ్ బీడ్స్ టైప్ ఇచ్చాడు స్టార్టింగ్. సో ఇక్కడ లాకెట్ ఇచ్చాడు. కూడా చాలా బాగుంటది. కొంచెం మనకి ట్రెడిషనల్ లుక్ కావాలి అన్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయవచ్చు. ఇది 5 స్టెప్స్ వస్తుంది సెట్. ఇది కూడా ఆల్మోస్ట్ డైమండ్ లుక్ వస్తుంది. యాక్చువల్ గా నాకు ఇయర్ రింగ్స్ ఇచ్చాడు, కానీ నాకు వెళ్ళిపోయి వ్యాప్ట్ అవ్వలేదు అనిపించింది అంతగా. సో నేను ఇవి కూడా పేర్ చేస్తాను అనమాట. బేసిక్ గా నాకేంటో పుట్టలు అంటే అదొక ఫ్యాంటసీ. సో పుట్టలు కూడా పేర్ చేస్తాను. ఇవి కూడా సీజర్స్ కంప్లీట్ గా. సో నెక్స్ట్ సెట్ వచ్చి ఇది అనమాట. ఇది డబుల్ లేయర్ టైప్ వస్తుంది. ఇవి సీజెడ్ స్టోన్ అయితే కాదు, ఇది నార్మల్ స్టోన్. ఇయర్ రింగ్స్ ఇవి ఇచ్చాడు. ఇది కూడా చాలా బాగుంటది. సో జస్ట్ సింపుల్ గా ఏదైనా, మొన్న నేను లెహెంగా అండర్ 600 చేసి 700 చేశాను, నా షార్ట్స్ లో ఉంటది. సో అందులో ఇది వేసుకున్నాను అనమాట. సో ఇట్లా ఉంది. ఇది కూడా కుందన్ సెట్ టైపే. కుందన్ సెట్ చాలా బాగుంటది, నాకైతే ఇది చాలా ఇష్టం. సో ఫినిషింగ్ కూడా, డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం, కానీ ఎక్కువ వేసుకొని కానీ ఇష్టం. సో నాకు ఏదైనా సరే ఈ లెంత్ లో ఉన్నవి కొంచెం ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకో తెలియదు. నాకు ఆ లెంత్ ఉన్న జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. నేను చేయించుకున్నాను. యాక్చువల్ గా ఇది ఇలా షార్ట్ లెంత్ వచ్చేవి, కానీ నేను కావాలని చెప్పి కొంచెం లాంగ్ లెంత్ కావాలి అని చెప్పేసి, సో లాకెట్ ఇట్లా కొంచెం పెద్దదిగా కావాలని చెప్పి చేయించుకున్నాను. సో కస్టమైజ్ చేయించుకున్నాను. సో అట్లానే నేను ఇంకొక నెక్ సెట్ కూడా తీసుకున్నాను.
సింపుల్ గా మనం ఏదైనా శారీస్ కట్టుకున్నప్పుడు జస్ట్ అలా లాకెట్ వచ్చింది. సో అంతా బీడ్స్ టైప్ వస్తుంది. ఇది డబుల్ లేయర్ కూడా ఉంటది, బట్ నేను డబుల్ లేయర్ చేయించలేదు. నాకు సింగిల్ లేయర్ కొంచెం సింపుల్ గా కావాలని చెప్పేసి సింగిల్ లేయర్ చేయించుకున్నాను. సో ఇది కూడా నాకు 1000 రూపీస్ అట్లా అయ్యింది. నెక్స్ట్ ఈ సెట్, ఇది కూడా అసలు స్టోన్ వర్క్ చాలా డీటెయిల్డ్ గా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా 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 నచ్చింది ఈ డిజైన్ అయితే. డ్రెస్సెస్ మీదకైనా లేకపోతే ఏదైనా పార్టీ వేర్ శారీస్ మీదకి అయితే మాత్రం ఇది చాలా బాగుంటది. సో ఇది కూడా నాకు 1800 అట్లా పడింది. సో ఇప్పటి వరకు మనం చూసిన అన్ని జ్యువెలరీస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయిపోయి 2000 బిలోనే అయిపోయి. ఇది ఒక్కటే నాకు చాలా కాస్ట్ పడింది. సో ఇప్పటి వరకు మనం సెట్స్ ఏదైతే ఉన్నాయో అది బ్రైడల్ ఫంక్షన్ వేర్ పార్టీ వేర్స్ కి మనం చూసాం. సో ఇప్పుడు ఇయర్ రింగ్ సెషన్ కి వెళ్దాం. ఇయర్ రింగ్స్ లో ఇప్పటి వరకు ట్రెడిషనల్ గా చూసాం కాబట్టి ఇప్పుడు నేను కొంచెం వెస్ట్రన్ లుక్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో వెస్ట్రన్ లుక్ లో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ బ్లాక్ మెటల్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. సో అందులో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి నాకు ఎందుకు అన్నిటిలోనే బుట్టలు అంటే చాలా ఎక్కువ నచ్చుతాయి. ఈ మధ్య కొంచెం అది బుట్టల కాన్సెప్ట్ అనేది తీసేసి వేరేవి కూడా ట్రై చేస్తూ వస్తున్నాను. బట్ నాకు ఇవైతే చాలా 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 బాగా నచ్చాయి. సో ఇట్లా హ్యాంగింగ్స్ వస్తాయి. ఈ బ్లాక్ కలర్ వస్తే నాకు నచ్చుతుంది అనమాట, కంప్లీట్ గా సిల్వర్ టైప్ కాకుండా. సో ఇట్లా అయితే నచ్చుతుంది. సో ఇదొక పేర్. అండ్ ఏంటి పెద్ద పెద్ద పెద్దవి అని అనుకోవద్దు, నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం వల్ల నాకు సైజ్ ఎట్లా ఎంత ఉంటది అనేది నాకు తెలియలేదు. సో ఇదొక, సో ఇది కూడా నాకు చాలా ఇష్టం. కొంచెం మనకి నెక్ సెట్స్ ఏమి వేయలేదు అన్నప్పుడు సో ఇలాంటి ఇయర్ రింగ్స్ ఒక్కటి ఇలా పేరప్ చేసేస్తే ఇంకా మనకి ఏమీ కూడా వేయవసరం లేదు. నేను ఈ రెండు కలిపి మీషోలో కాంబో అప్పుడు పెట్టారు ఆఫర్. సో 171 కి తీసుకున్నాను. సో ఈ రెండు పేర్స్ కంబైన్ చేసి నాకు 171 రూపీస్కి వచ్చాయి. సో మీషోలో. నెక్స్ట్ నేను జగదాంబ తీసుకున్నాను. ఇవి నాకు 100 రూపీస్ ఎంతో పడ్డాయి. కొంచెం మోడల్ డిఫరెంట్ గా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఏదైనా మనం డ్రెస్సెస్ వేసినప్పుడు కొంచెం నెక్ హైలైట్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న ఇలాంటి చైన్స్ తో పేరప్ చేసేస్తాము. డ్రెస్ మెటీరియల్ కొంచెం గ్రాండ్ గా కావాలి, నార్మల్ గా అంత గోల్డ్ ఇట్లాంటివి కాకుండా ఉండాలి ఆర్నమెంట్స్ జ్యువెలరీస్ అన్నప్పుడు. సో ఇట్లాంటివి మనం ప్రిఫర్ చేయొచ్చు. కాలేజ్ వెళ్ళే అమ్మాయిలకి అయితే యాప్ట్ ఉంటాయి. సో నేను 100 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇంకా చాలా ఇష్టం బుట్టలు పెట్టుకోవడం అంటే. సో ఇవి 150 రూపీస్ పడ్డాయి నాకు, మార్కెట్ లో కొన్నాను. చాలా బాగున్నది అనిపిస్తుంది నాకు. ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఇది కూడా నాకు 150 రూపీస్ పడింది. ఏదైనా చెరీ రెడ్ డ్రెస్సెస్ మీదకి వాటికి కరెక్ట్ గా యాక్ట్ అవుతాయి అనమాట. కొంచెం హెవీగానే అనిపిస్తుంది పెట్టుకుంటే. బట్ నేను కొన్ని డ్రెస్సెస్ కి ఏంటంటే నేను నెక్ సెట్స్ అది ఏం వేసుకోను. ఎంత పార్టీ లుక్ అయినా సరే కొన్ని నెక్ సెట్స్ అనేవి అవాయిడ్ చేస్తాను చాలా వరకు. సో అలాంటి కండిషన్స్ లో ఇలా ఒక ఇయర్ రింగ్స్ ఇలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది వైట్ డ్రెస్సెస్ మీదకి వాటికి చాలా యూనిక్ గా అనిపిస్తుంది, చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి. నాకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఎల్లో కలర్ ఒకటి తీసుకున్నాను అందులో. సో నాకు ఇవి యూనిక్ గా అనిపిస్తాయి, ఎందుకో పెట్టుకుంటే మంచి ఫీల్ అనిపిస్తుంది అనమాట. సో అందుకే నాకు చెప్పాను కదా నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. సో అట్లా కొన్ని. ఇది గ్రీన్ జుమ్కాస్, ఏదైనా రెడ్ కలర్ డ్రెస్ ఏదైనా వేసుకున్నప్పుడు సో అలా గ్రీన్ పేరప్ చేయొచ్చు. ఇది గ్రీన్ ఏదో కలర్. ఇది ఆల్రెడీ మీకు మొన్న చూపించాను నేను
క్రాఫ్ట్ బజార్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నాకు ఈ టైప్ ఆఫ్ బీడ్స్ ఇట్లాగా ఉంటే నాకు ఇష్టం. ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ రోజు సరిగ్గా కనిపించాయి, ఇంకా తీసుకున్నాను అనమాట. అగైన్ ఇందులో కూడా కొన్ని బ్లాక్ మెటల్ మిక్స్ అయి ఉన్నాయి. కొంచెం యూనిక్ గా అనిపించినవి చూపిస్తున్నాను మీకు, రెగ్యులర్ గా ఉన్నవి కాకుండా. సో ఇది ఈ డిజైన్ నాకు ఇది చాలా 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 నచ్చింది. నేను తీసుకున్నప్పుడు కేవలం ఆ డిజైన్ ఉందని చెప్పే నేను తీసుకున్నాను. సేమ్ జుమ్కాస్ నాకు ఇష్టం. సో ఇది నాకు ఎందుకో బాగా ఇష్టం. బుట్టలు 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 అనుకుంటాను ఎప్పుడు, పెట్టుకుంటే బాగుంటది. సో ఇవి కూడా చాలా యూనిక్ గా ఉంటది. ఏదైనా వెస్ట్రన్ డ్రెస్సెస్ కి పార్టీస్ కి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు. సో ఇవి కూడా నేను క్రాఫ్ట్ బజార్ లో తీసుకున్నాను. మొన్న నేను ఒక వ్లాగ్ చేశాను కదా, చూసాను కాదు, సింపుల్ డే అవుట్ అని చెప్పేసి. అందులో ఏ క్రాఫ్ట్ బజార్ కి అయితే వెళ్ళాను, కొన్ని ఐటమ్స్ నేను అక్కడే కొన్నాను. కొంచెం యూనిక్ గా అనిపించింది, ఇది ఒకటి అనిపించాయి. ఇయర్ రింగ్స్ కూడా రెడ్, ఇవి కూడా చాలా బాగుంటాయి. పెట్టుకుంటే మంచిగా ఇది ఒక్కటే పెట్టుకుంటే చాలు, ఇంకెక్కువ మనం హడావిడి చేయవసరం లేదు. ఏమేవో పెట్టేసుకొని జస్ట్ సింపుల్ ఇయర్ రింగ్స్ తో మనం ఏదైనా స్టైల్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. యూజువల్ మీకు తెలుసు, నేను ఎప్పుడూ పెట్టుకుంటాను ఇవి వైట్ లవ్ సింబల్స్. ఈ ఒక్క పేరు ఇది చాలా యూనిక్ గా కనిపించింది. సేమ్ బుట్టలు, ఇవి కూడా జుంకాస్ టైప్ వస్తాయి. ఇవి బ్లాక్ మెటల్. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇలా వెనక్కి పెట్టుకోవడానికి ఇది ఉంటది, అంటే దీనికి అటాచ్డ్ అని. సో ఇలా పెట్టుకోవచ్చు. సో బ్యాక్ హెయిర్ కి ఇది పెట్టేసుకొని ఫ్రంట్ ఇది చాలా బాగుంటుంది. నేను అసలు చూడగానే నేను ఇంకా ఫస్ట్ ఏదైనా చూస్తే ఊహించుకుంటాను అనమాట, ఇది పెట్టుకుంటే ఎట్లా ఉంటది అని. సో దాన్ని బట్టి నేను తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. సో అట్లా నేను ఇది తీసుకున్న. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా ఉన్నాయి, బట్ అవన్నీ మీకు మీ దగ్గర ఉంటాయి సిమిలర్ గా అని చెప్పి నేను చూపించలేదు. ఏవైతే నాకు బాగా నచ్చాయో, నాకు నచ్చిన కలెక్షన్ అయితేనే మీకు నేను చూపించాను. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలానే ఉన్నాయి, కానీ అవన్నీ అందరి దగ్గర ఉంటాయి. సో దానికి ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదని చెప్పి నేను చూపించలేదు. ఇంట్లో మీకు ఏమైనా నచ్చితే నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకు అంటే నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తాను ఎక్కడ కొన్నాను, ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది నేను మీకు సజెస్ట్ చేయగలను. అండ్ ఉన్న కొంత కలెక్షన్ ఏదైతే ఉందో అదైతే ఈరోజు చూపించాను. సో మీకు ఈ కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై, టేక్ కేర్.